బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు గాంధీభవన్లో టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశం కానుంది. ఉదయం 11 గంటలకు ఎంపీ మల్లు రవి అధ్యక్షతన సమావేశం జరగనుంది. ఇప్పటికే 2 సార్లు క్రమశిక్షణ కమిటీ సమావేశమైంది. ఈ భేటీలో ఆసిఫాబాద్ జిల్లా రాకా శ్రీనివాస్ పైన ఫిర్యాదులు, ఉమ్మడి వరంగల్ నేతల మధ్య వివాదం, గజ్వేల్ నర్సారెడ్డి మైనంపల్లి మధ్య వివాదంపై చర్చించనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు గాంధీభవన్లో టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశం కానుంది. ఉదయం 11 గంటలకు ఎంపీ మల్లు రవి అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఇప్పటికే 2 సార్లు క్రమశిక్షణ కమిటీ సమావేశమైంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ ఫోన్లైన్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి, ప్రధానంగా ఈ రోజు క్రమశిక్షణ కమిటీ సమావేశంలో ఏ అంశాలపై చర్చించనున్నారు? అప్డేట్స్ ఏంటి? రైట్, థ్యాంక్ యూ వెన్నెల. ఈ రోజు గాంధీ భవన్ లో పిసిసి క్రమశిక్షణ కమిటీ సమావేశం జరగబోతా ఉన్నది. ఇక ఇప్పుడు సంబంధించి కూడా నూతన కమిటీ ఏర్పడిన తర్వాత ఇది మూడోసారి సమావేశం జరుగుతుంది. ఉదయం 11 గంటలకు సంబంధించి కూడా క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ఎంపీ మల్లు రవి అధ్యక్షతన సమావేశం జరగబోతుంది. ఇక ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి నేతల మధ్య సఖ్యత కావచ్చు, విభేదాలకు సంబంధించి కూడా ఈ అంశాలపైన పిసిసికి ఫిర్యాదులు వెలువెత్తాయి. ఇక ఈ నేపథ్యంలో మొన్న సంబంధించి కూడా ఇదే అంశం పైన కూడా క్రమశిక్షణ కమిటీ సంబంధించి కూడా ఏదైతే సమావేశం ఏర్పాటు చేసింది, దాంట్లో విధి విధానాలకు సంబంధించి ఏ నియోజకవర్గంలో ఇట్లాంటి పరిస్థితులు నెలకొన్నాయి, ఆ విభేదాలకు సంబంధించి కూడా పరిష్కరించడంతో పాటుగా ఏమైనా చర్యలు తీసుకోవాలనే పైన కూడా ఏదైతే సమావేశంలో చర్చకు వచ్చాయి. ఈ రోజు సంబంధించి కూడా ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి ఇన్ఛార్జ్ రావి శ్రీనివాస్ పైన కూడా ఫిర్యాదులు వచ్చాయి. ఆయనకు సంబంధించి కూడా అక్కడ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తా ఉన్నారు. గతంలో మంత్రి ఇన్ఛార్జిగా మంత్రి ఉన్న సీతక్కకి సంబంధించి కూడా ఆయన ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే మీనాక్షి నటరాజన్కి సంబంధించి కూడా సీతక్క ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అనే పైన కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అప్పుడు కూడా ఆయన అధిష్టానానికి సంబంధించి కూడా నోటీసులు జారీ చేసింది. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాకి సంబంధించి కూడా కొండా మురళి సంబంధించిన ఆయన మొన్న ఒక సమావేశంలో అక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతల విమర్శలు చేశారు. దానికి సంబంధించి కూడా ఈ రోజు అంశం పైన కూడా చర్చకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తా ఉంది. ఇక గజ్వేల్ కి సంబంధించి కూడా గజ్వేల్ డిసిసి అధ్యక్షుడు నర్సారెడ్డి మైనంపల్లి ఏదైతే రోహిత్ కావచ్చు, మైనంపల్లి హనుమంతరావుకు సంబంధించి కూడా అక్కడ విభేదాలు తలెత్తుతా ఉన్నాయి. అక్కడ కార్యకర్తలకు సంబంధించి కూడా నర్సారెడ్డి బీఆర్ఎస్ పార్టీకి ప్రాధాన్యత ఇస్తున్నారు. దాంట్లో బీఆర్ఎస్ పార్టీ నేతలకు సంబంధించి కూడా ఇక్కడ పోస్టులు కావచ్చు, పదవులు కట్టుబెడతా ఉన్నారు. మొన్న జరిగిన ఎన్నికలలో కూడా ఆయన బీజేపీకి పనిచేశారు అని కూడా కార్యకర్తలంతా కూడా మొన్న పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కి చర్యలు తీసుకోవాలని కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఇక ఖైరతాబాద్కి సంబంధించి ఖైరతాబాద్ లో ఏదైతే దానం నాగేందర్ అలాగే విజయారెడ్డికి సంబంధించి కూడా కార్యకర్తల మధ్య విభేదాలు ఉన్నాయి. వాళ్ళు కార్యకర్తల ఖైరతాబాద్కి సంబంధించి కూడా వర్గపోరు నడుస్తా ఉన్నది కాబట్టి దానికి సంబంధించి కూడా ఈ అంశాలన్నిటిపైన ఈరోజు సుదీర్ఘంగా చర్చకు వస్తా నేపథ్యం అయితే ఉంది. ఇక పటాన్ చెరుకు సంబంధించి కూడా కాటా శ్రీనివాస్ గౌడ్ అలాగే గూడెం మైపాల్ రెడ్డికి సంబంధించి కూడా బీఆర్ఎస్ నుంచి వచ్చాడు. ఆయన బీఆర్ఎస్ కార్యకర్తలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరైతే కార్యకర్తలు వచ్చారో వాళ్ళకి సంబంధించి కూడా అక్కడ అయితే పదవులు కావచ్చు ప్రాధాన్యత ఇస్తా ఉన్నట్టుగా కూడా గతంలో ఈ అంశం పైన కూడా చాలా వివాదం జరిగింది. అక్కడ సంబంధించి కూడా ఇరు వర్గాల మధ్య కూడా ఘర్షణ చోటు చేసుకుంది. సో మొత్తంగా ఈ అంశాలను ఈ నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఈ రోజు సమావేశంలో చర్చకు రాబోతా ఉన్నాయి. ఇక ప్రధానంగా మల్లు రవికి సంబంధించి కూడా కమిటీ చైర్మన్ గా కొనసాగుతూ ఉన్నారు. ఆయనకు సంబంధించి కూడా మొన్న మీనాక్షి నటరాజన్కి ఫిర్యాదు అంది. మల్లు రవికి సంబంధించి కూడా అక్కడ విజయుడు అయితే అక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడికి ఆయన సన్నిహితంగా ఉంటున్నారు, బీఆర్ఎస్ నేతలకు సన్నిహితంగా ఉంటున్నారు కూడా ఆయన పైన కూడా ఫిర్యాదు వచ్చింది. ఇక ఈ అంశాలన్నిటిపైన కూడా ఈ రోజు చర్చకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఇక మొత్తంగా
ఎవరికి సంబంధించి చర్యలు తీసుకోవాలా, లేదంటే పార్టీకి సంబంధించి ఏదైతే ఆ సఖ్యతకు కుదిర్చేందుకు కూడా పలు 3 కమిటీని నియమించాలనే పైన కూడా ఈ రోజు క్రమశిక్షణ కమిటీ సమావేశంలో చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఇప్పటికే కొండా మురళికి సంబంధించి కూడా ఆయన గాంధీ భవన్ కి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. మొన్న ఏదైతే గాంధీ భవన్ ఆయన పార్టీ అక్కడ స్థానిక వరంగల్ సంబంధించిన ఎమ్మెల్యేలంతా కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ అంశం పైన కూడా ఈ రోజు కొండా మురళికి క్రమశిక్షణ కమిటీ పిలుపునిచ్చింది. ఆయనకు సంబంధించి ఈ రోజు క్రమశిక్షణ కమిటీకి సంబంధించిన ఆ విమర్శల పైన కూడా క్లారిటీ ఇవ్వాలని చెప్పడం జరిగింది. కాబట్టి కొండా మురళికి సంబంధించి కూడా ఈ రోజు గాంధీ భవన్ కి రాబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. మొత్తంగా ఈ నియోజకవర్గాలకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవాలి, నేతల మధ్య సఖ్యత కుదుర్చాలా, లేదంటే 3 కమిటీ వేసి అక్కడ సంబంధించి కూడా తాజా పరిస్థితులు కావచ్చు, నేతల మధ్య సఖ్యత కావచ్చు, లేదా చర్యలు తీసుకోవాలా అనే దానిపైన కూడా ఈ రోజు సమావేశంలో కీలకంగా చర్చించి ఒక నిర్ణయాన్ని తీసుకోబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ హరీష్.